కొత్త ఇంట్లో స్విచెస్ ఏది లైట్‌ది, ఏది ఫ్యాన్‌ది అని తెలియటానికి మీకెన్ని రోజులు పడుతుందో చెప్పండి. నాకైతే ఇంటికొచ్చి 15 డేస్ అయిపోయింది. బట్ స్టిల్ ఆన్, ఆఫ్ చేస్తూ ఉంటాను. అంటిల్ ఐ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్ అనమాట. లైట్ ఎయ్యాలి అనిపిస్తే లైట్ కరెక్ట్‌గా ఎళ్లి ఎయ్యటం అయితే రావట్లేదండి ఇంకా. సో, కొన్ని రోజులు ఇట్లా కుస్తీలైతే పడుతూ ఉంటాము. అండ్ కష్టం అవ్వటానికి కొత్త ఇంటికి, ఆ క్లైమేట్‌కి, ఎవ్రీథింగ్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ 15 డేస్ అయిపోయింది, ఇంకా సెటిల్ అవ్వలేదా గాయత్రి అంటే, లేదండి అవ్వలేదు ఇంకా. ఇట్ విల్ టేక్ స్లోలీ. ఐఎమ్ గెట్టింగ్ ఇంటూ ఇట్. కానీ ఇంట్లోనే ఉంటున్నాను. యాక్చువల్లీ బయటకి వెళ్ళటం అన్నది చాలా తక్కువైపోయింది. వేర్ బాంబేలో నేను వెళ్ళిపోయేదాన్ని, పూణేలో కూడా కిందకెళ్ళి వాకింగ్ చేసేదాన్ని. ఇక్కడ వాకింగ్కి మంచి ప్లేస్ ఉన్నా కూడా కిందకి వెళ్ళటానికి అవ్వట్లేదు. ఎందుకంటే పని అన్నది అసలు వైండప్ చేసి నెక్స్ట్ పనికి వెళ్ళటానికి అన్నది టైం సరిపోవట్లేదు ఎందుకో. ఇట్ విల్ బీ దేర్ అండి, అట్లీస్ట్ 1 మంత్ ఇట్లాగే ఉంటుంది, కొంచెం క్రేజీగా. బట్ దెన్ స్లోలీ వీ విల్ సెటిల్ డౌన్ ఇన్ టు ద న్యూ ప్లేస్ కంప్లీట్లీ. అండ్ మన వ్యూవర్స్ అడుగుతున్నారండి, సెటిల్ అయ్యారా కొత్త ప్లేస్లో అనేసి. ఎస్ అండి, ఆల్మోస్ట్ సెటిల్డ్ అండ్ కంఫర్టబుల్లీ సెటిల్డ్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఎస్, స్మాల్ లిటిల్ హికప్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇవాల్టి వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను థర్స్డే బేసిక్ డస్టింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ కర్టెన్స్ ఏంటి అంటే, నేను పాత ఇంట్లో అన్ని డోర్స్ ఉండేవి కదండి. సో అన్నిటికీ కర్టెన్స్ తెప్పిస్తే నాకు అప్రాక్సిమేట్లీ 10K అట్లా అయ్యిందండి. అండ్ ఈ ఇంటికి వస్తే బ్లైండ్స్ ఇవన్నీ ఓనర్స్ ఇచ్చారు, కానీ కర్టెన్ మెయిన్ బాల్కనీ డోర్కి కర్టెన్ నేనే వేయించుకోవాలి. అండ్ దానికేమో ప్యానల్ లాగా పెట్టారు, మామూలు రాడ్ ఇవ్వలేదనమాట రింగ్స్ కర్టెన్స్ వేసుకోవటానికి. సో ఆ ప్యానల్కి ఈ కర్టెన్ని ఫిక్స్ చేయించాలి అంటే నేనేం చేశానంటే, పాత కర్టెన్స్నే పంపించి దాని మీద ఒక పట్టీలాగా ఉంటుంది కదా, అది వేయించాను. అండ్ లెంగ్త్ సరిపోవట్లేదు ప్యానల్స్ ఉండేసరికి. సో పాత కర్టెన్ని మళ్ళీ దాన్ని కూడా ఇంకొకటి కట్ చేయించి దానికి కింద ప్యాచ్ వర్క్ లాగా చేయించాం. సో కింద ఉంటే అంత కనిపించదు అంటిల్ మీరు స్పెసిఫిక్గా దాన్ని చూస్తే అనేసి. సో ఇలాగా కొంచెం అడ్జస్టింగ్, రీమోడలింగ్ అన్నీ చేసుకోవాల్సి వస్తుందండి. ప్రతి ఇంట్లోనూ ఇంత ఖర్చు పెట్టేసి కర్టెన్స్ కొనేసి ఇవన్నీ చేయలేం కదా. అండ్ వెళ్ళి ఫ్యాబ్రిక్ కొని ప్యానలింగ్కి, కర్టెన్ స్టిచ్చింగ్కి ఇవన్నీ చూస్తే అప్రాక్సిమేట్లీ ఇక్కడ కూడా 10K అయ్యేలాగా ఉందండి. సో ఉన్న కర్టెన్స్నే రీయూజ్ చేద్దాం ఫర్ టైం బీయింగ్. కావాలి అంటే దెన్ ఐ విల్ బై న్యూ వన్స్ అనుకొని ఇట్లా చేసుకున్నాను. అండ్ ఇంకా లివింగ్ ఏరియా మొత్తం స్టార్ట్ చేశాను అనమాట సెట్టింగ్. ఇవాళ పొద్దున డస్టింగ్ చేయలేదండి, ఇవాళ మార్నింగ్ కొంచెం క్రేజీగా ఉంది పనులతో. అండ్ ఎవరో ఒకళ్ళు రావటం, ఇదిగోండి కర్టెన్స్ ఇచ్చి అతను రావటం, అతను వచ్చి మళ్ళీ సరిగ్గా సెట్ అవుతుందా లేదా చూసుకోవటం. కానీ అది ఇంకా వేయలేదండి నేను కర్టెన్స్ అయితే. ఎందుకు అంటే ఒక కర్టెన్ ఏంటంటే వేరే తీసుకొచ్చాడంట, మిస్ప్లేస్ అయ్యింది. సో అన్నీ సెట్ ఆఫ్ 4 ఉంటే కొంచెం కుదురుగా ఉంటాయి కదా అనేసి అన్నీ ఒకేసారి ఎక్కిస్తాను అన్నారు. సో అది తీసుకొచ్చినాక దెన్ ఫైనలీ కర్టెన్స్ పని అయితే అయిపోయింది ఆల్మోస్ట్ న్యూ ఇంట్లో. అండ్ ఇక్కడ ఇంకా డస్టింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నిజంగానే డస్ట్ చాలా ఎక్కువ ఉందండి. బాంబే అంటే బాంబేలో ఉంది, కానీ వైజాగ్లో కూడా ఏం తక్కువ లేదండి. అండ్ ఏంటో నల్లగా వస్తుందండి. మన వ్యూవర్ ఒకళ్ళు చెప్పారనమాట లాస్ట్ ఫ్యూ వీడియోస్ బ్యాక్, ఇక్కడ డస్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది గాయత్రి అంటే, డస్ట్ ఎక్కడైనా బ్లాక్ కలరే కదా అనుకున్నాను. కానీ లేదండి, ఇక్కడ నిజంగానే అంటే మరి పోర్ట్ ఉండటం వల్ల అట్లా అవుతుందేమో, కానీ డార్క్గా వస్తుంది అనమాట డస్ట్. అంటే నేను వెట్ వైప్స్తో క్లీన్ చేస్తుంటే నాకు తెలుస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ అట్లాంటివి వెట్ వైప్స్ ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు మామూలుగా డస్ట్ ఉంటే మురికి అవుతాయి డెఫినెట్లీ, కానీ ఇక్కడ నల్లటి మురికి అనమాట. నేను అది కూడా రికార్డ్ చేశాను ఇందాక డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నప్పుడు. ఈ వీడియోలో ముందు మీరు చూస్తారు దాన్ని. అండ్ ఇక్కడ టీవీ యూనిట్, సెంటర్ టేబుల్ ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. అండ్ ఇల్లంతా క్లీన్ చేయటానికి నాకు టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ 20 to 30 minutes అయితే మినిమం టైం పడుతుందండి. అంతకంటే తక్కువలో డస్టింగ్ అసలు అవ్వట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే డస్టింగ్ చేసేటప్పుడు ఏదో ఒక సామాన్ ఇక్కడ అక్కడ ఉంటుంది కదండి సెట్టింగ్ నడుస్తున్నప్పుడు. సో అవి వెళ్ళి సెట్ చేయటం, మళ్ళీ అక్కడ ఏదో మురికి అనిపిస్తే దాన్ని క్లీన్ చేయటం. సో ఆ 30 minutes బేసిక్ డస్టింగ్ కూడా ఫ్రిల్స్ యాడ్ అయిపోయి ఒక పని మొదలెడితే దాన్ని ఎండ్ చేయటం ఈజ్ అ ప్రాబ్లం లాగా ఉందండి. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒకటి మొదలెడతాను, వెళ్ళి ఒక డ్రెస్ వేసుకుందామని తీస్తానికి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాను, అప్పుడు కనిపిస్తుంది మిగతావన్నీ ఆ రోజు డంప్ చేసేసాను అనేసి.
సో అవన్నీ తీస్తూ సర్దుకుంటూ కూర్చుంటాను. కానీ ఆ డ్రెస్ వేసుకొని నేను బయటకెళ్ళాలి అన్నది అది డిలే చేసేస్తాను. సో ఈ రకంగా పనులన్నీ చాలా లేట్‌గా అండ్ ఒక్కొక్కసారి విసుగు గూడా వచ్చేస్తుందండి. అండ్ ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే అనంత్ వచ్చారు. అండ్ కింద మాకిక్కడ మార్కెట్ లాగా పెడతారంట, స్ట్రీట్ మార్కెట్ లాగా. సో తను వస్తూ లాస్ట్ థర్స్‌డే చెప్పారనమాట, ఇక్కడ కింద మార్కెట్ పెడుతున్నారు అనేసి. సో ఇవాళ అన్నారన్నమాట, మార్కెట్ పెడుతున్నారు వెళ్తామా అనేసి. అండ్ నేను కూడా యాక్చువల్లీ ఏంటంటే రేపు ఫ్రైడే కదా, ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకోవాలి, వెళ్ళాలండి బయటకి. అందుకని ఈ పని అంతా ఫినిష్ చేసేసుకుంటే తొందరగా ఐ థాట్ ఐ జస్ట్ తను వచ్చిన వెంటనే ఒకసారి ఇద్దరం బయటకు వెళ్ళిపోయి తెచ్చేసుకుందాము అనేసుకున్నాను. సో వెన్ హీ కేమ్ అండ్ సెడ్ మార్కెట్ ఉంది వెళ్దాము అనేసి, ఐ క్విక్లీ గాట్ రెడీ అండ్ వెళ్ళామండి. అది యాక్చువల్లీ ఇట్స్ అ సంత. అండ్ నేను ఎప్పుడూ చూడలేదండి, అంటే ఎర్రగడ్డలో సంత ఉంటుంది అని విన్నానే తప్ప ఐఎమ్ నెవర్ బీన్ దేర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా. సో ఇవాళ వెళ్ళేసరికి ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ అనమాట. నేనేంటి ఓన్లీ వెజ్జీస్ ఇవి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ దెన్ అక్కడ ఎవ్రీథింగ్ ఉన్నాయండి, కిచెన్ యుటెన్సిల్స్ ఇట్లాంటివి. ఆఫ్ కోర్స్ ద క్వాలిటీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ లేండి, బట్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇదిగోండి ఈ గొట్టాలు, ఈ గులాబ్ పూలు అంటారు మా సైడ్ అయితే దీన్ని, ఈ గులాబ్ పూలు ఇవి తెచ్చుకున్నానమాట. ఇవి అంత హైజీనిక్ అయితే ఉండకపోవచ్చులేండి, ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ వన్స్ ఇన్ అ వైల్, ఇట్స్ ఓకే అనిపించింది. అండ్ ఇంకా పువ్వులు మాత్రం అబ్బా అసలు మీరు తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టు ఉన్నాయండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, సింహాచలం సంపంగి దగ్గర నుంచి మల్లెపూలు, సన్నజాజులు, అసలు ఈ పువ్వుల పేర్లు కూడా మర్చిపోయానేమో అనిపించిందండి నాకు అవన్నీ చూస్తుంటే. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇట్ ఫెల్ట్ గుడ్. సో వెళ్ళేసి వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. ఇంకా వచ్చినాక గబగబా ఇదన్నీ సార్ట్ అవుట్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఫ్లవర్స్ మాత్రం నిజంగా నాకు ఫ్రైడే రోజు ఎంత మంచిగా పెట్టుకుందాం పూలు అనుకున్నాను, బట్ నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. మీ పూలు చూసేసరికి అంటే చిన్న చిన్న థింగ్స్ ఏమనిపిస్తుంది మనకి, మంచి శకునము అట్లాంటివి అనుకుంటాం కదా. నాకు అట్లాంటి పిచ్చి సెంటిమెంట్స్ మాత్రం బోల్డ్ అన్నీ ఉన్నాయండి. డోంట్ ఈవెన్ ఆస్క్ మీ అబౌట్ దీస్ సెంటిమెంట్స్ అనమాట. ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. సో పూలు వచ్చినాయి అంటే అమ్మవారు ఈజ్ రెడీ అన్నట్టు నేను కూడా ఫుల్ ఎక్సైట్మెంట్లో పూలన్నీ చక్కగా స్టోర్ చేసుకుందాము అనుకున్నాను. అండ్ స్టోర్ చేసుకొని ఇంకా నా పని అయితే కానిచ్చేస్తున్నాను. వెజ్జీస్ అవన్నీ బాగున్నాయి కానీ నేను ఎక్కువ తీసుకురాలేదండి, బికాజ్ ఐ జస్ట్ వెంట్ టు సీ వాట్ ఈస్ దేర్. అండ్ నాకు కావాల్సినవి ఏంటి అంటే యాజ్ ఆఫ్ నౌ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, దీ స్టఫ్. సో అవి తెచ్చుకున్నాను అండ్ అవన్నీ సార్ట్ అవుట్ చేసి జిప్లాక్ బ్యాగ్స్లో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ వెజిటేబుల్స్ మీరు తెచ్చిన వెంటనే కడగరా అనేసి క్వశ్చన్స్ వస్తాయండి. నాకు ఏది ఎప్పుడు కన్వీనియంట్ అయితే నేను అలా చేస్తాను. ప్రతిసారి కడిగేసి స్టోర్ చేసుకోవటం అంటే అవ్వట్లేదు. ఇవాళ అస్సలు అవ్వదు, బికాజ్ నాకు టైం లేదండి. నేను ఇంటికి వచ్చేసరికి 7 అయ్యింది. 7కి వచ్చి అప్పుడు ఇవన్నీ సార్ట్ అవుట్ చేసి స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ డిన్నర్ చేయాలి. సో దేర్ ఇస్ అ లెందీ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. సో అలాంటప్పుడు ఏమీ చేయనండి, జస్ట్ వైండప్ చేయటం, పని ఫినిష్ చేసుకోవటమే ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు పట్టుకుంటే బ్యాక్టీరియా కదా, వాళ్ళు కింద పెడితే బ్యాక్టీరియా కదా అని నేను అనుకోనండి. వాళ్ళు మనుషులే కదా, ఇట్స్ ఓకే, వాళ్ళు కింద పెడతారు, తీసుకొని మనం కుక్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా కడుక్కొని కుక్ చేసుకుంటాం. అంతేగాని ఎవరు ఏది పట్టుకున్నా దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని నేను డిఫరెన్షియేట్ అయితే చెయ్యనండి. ఎవరు ఏది పట్టుకున్నా ఇట్స్ ఓకే. మనం తినేటప్పుడు ప్రాపర్గా కుక్ చేసుకొని క్లీన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ క్లీనింగ్ క్లాత్ గురించి, మైక్రోఫైబర్ క్లాత్ గురించి ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ 10 వీడియోస్లో క్లారిఫై చేశానేమోనండి, నేను కౌంట్ చేస్తే అప్రాక్సిమేట్లీ. బట్ అగైన్ ద సేమ్ క్వశ్చన్స్ ఇఫ్ దే కమ్, అండ్ దట్ టు అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం కొత్త వాళ్ళు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండి. కానీ సేమ్ క్వశ్చన్స్ వస్తూ ఉండేసరికి ఒకలాంటి సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిపోతామండి, చెప్పబుద్ధి కూడా వేయదు. బికాస్ చాలా డీటెయిల్డ్గా ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మైక్రోఫైబర్ క్లాత్ అండ్ వెట్ వైప్స్ ఎవ్రీథింగ్. బట్ అగైన్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, వెట్ వైప్స్ ఐ డు నాట్ యూస్ ఎనీ బ్రాండ్. నాకు ఏది చీప్ అనిపిస్తే అది కొనుక్కుంటాను, జస్ట్ టు మేక్ మై వర్క్ సింప్లర్.
అండ్ మైక్రోఫైబర్ క్లాత్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడటం కూడా నాకు వేస్ట్ అనిపించిందండి, బికాస్ ఐ స్పోక్ సో మెనీ టైమ్స్ అబౌట్ దీస్ మైక్రోఫైబర్ క్లాత్స్ అండ్ ఐ డూ నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకా ఈ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అయితే నడుస్తూ ఉందండి. ఈ సెటప్ అంతా చక్కగా టేబుల్ క్లీన్ చేసుకొని వెళ్ళానా, మళ్ళీ ఇవన్నీ తెచ్చి పెట్టేసరికి చాలా రచ్చగా అయిపోయిందండి. సో మొత్తం ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ క్లీన్డ్ థరోలీ. ఇంకా నాకు ఒక్కొక్కసారి చెప్తున్నాను కదండి, పని పెరుగుతూ ఉంది అంటే ఇట్లాగే పెరుగుతూ ఉందండి. ఒకటి అయ్యింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకటి చెయ్యాలి ఏదో చేసి వస్తాను, ఇలాగే చేస్తున్నాను. అండ్ దాట్స్ ద రీజన్ నాకు 24 hours సరిపోవేమో అనిపించే స్టేజ్లో ఉన్నాను. అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్ టు మీ, బికాజ్ సార్లు ఇల్లు షిఫ్ట్ అయినా ఇట్ నెవర్ హ్యాపెండ్. అండ్ కరివేపాకు సర్దుతూ ఉంటే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. ఐ వాజ్ టాకింగ్ టు శ్లోక అండ్ వీ వర్ లాఫింగ్ అబౌట్ ఇట్ అనమాట. మాకు మనకి సౌత్ ఇండియన్స్ అందరికీ కరివేపాకు లేకుండా అసలు వంట జరగదు కదా. సో మాకు ఎప్పుడైతే శ్రీనగర్ ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ కరివేపాకు అసలు పెరగదండి. ఆ క్లైమేట్కి ఎక్కడ పెరుగుద్ది, పెరగదు. సో అమ్మ ఏం చేసేదంటే కరివేపాకు తీసుకొని వాష్ చేసి డ్రై చేసి నాకు ఆ డ్రైడ్ కరివేపాకు పంపించేది. అండ్ ఆ డ్రైడ్ కరివేపాకే మేము ఫ్రెష్ కరివేపాకు అన్నట్టు ప్రతి కూరలో వేసేసుకునే వాళ్ళం. అండ్ అక్కడ ఉన్న మా అనంత వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళండి. వీ యూస్ టు స్టే ఇన్ కామన్ అకామిడేషన్, కాకపోతే మా పోర్షన్ సెపరేట్ ఉండేది. శ్లోక చిన్నపిల్ల కాబట్టి దానికి కుక్ చేసుకోవటానికి కన్వీనియంట్గా. సో ఎవరికి కన్వీనియంట్ అంటే ఎవరికి కావాలి అనిపిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి కరివేపాకు మీ దగ్గర ఉంది కదా అనేసి. నార్త్లో చాలా తక్కువ డిషెస్లోనే వేస్తారండి కరివేపాకు, లైక్ పోహాలో వేస్తారు మస్ట్ అండ్ షుడ్గా, అట్లా 2-3 డిషెస్లో చేస్తారనమాట. అంతకుమించి వాళ్ళు ఏమీ యూజ్ చేయరు. సో వాళ్ళు ఎప్పుడైనా యూజ్ చేయాలి అన్నప్పుడు కరివేపాకు బ్యాంక్ నా దగ్గర ఉండేది పెద్ద బ్యాగ్ ఆఫ్ కరివేపాకు, అది దానం చేసుకుంటూ కూర్చునేదాన్ని. సో అది గుర్తుకొచ్చి నవ్వుతూ ఉన్నాను అనమాట. నేను శ్లోకాకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, అంత అబ్సెషన్ అమ్మ సౌత్ ఇండియన్స్కి కరివేపాకు అంటే, అది లేకుండా మనం వంట చేయలేము అని. ఇట్ ఈస్ జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్ విచ్ ఐ రిమెంబర్డ్ అండి. సోది అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ లాండ్రీకి నా కిచెన్ నాప్కిన్స్, కిచెన్ టవల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి యూస్ చేస్తున్నాను కదండి, అవన్నీ వాష్ చేయడానికి అయితే కుదరలేదు. సో పక్కన పెట్టేశాను. ఇవాళ ఆ లాట్ అంతా వేస్తున్నాను. అండ్ ఏప్రన్స్ అవన్నీ కూడా వాష్ చేయలేదండి ఇంటికి వచ్చినాక. సో బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు డ్రెస్ వేసేసుకొని ఉంటాం కదా, ఫుడ్ది ఏమన్నా పడుతుంది తాలింపు వేసినా ఏమన్నా అనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా కాన్షియస్గా చేయాల్సి వస్తుంది. సో ఇవాళ ఆ ఏప్రన్స్ కూడా వాష్ చేసేసాను కాబట్టి కొంచెం ధైర్యంగా వంట చేయొచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ టేబుల్ అంతా క్లీన్ చేసుకొని, కొంచెం మెస్ అయితే అవుతుంది కదండి, కొరియాండర్ ఇవన్నీ పడి మళ్ళీ ఆ సేమ్ వెట్ వైప్ని మళ్ళీ తడుపుకొని క్లీన్ చేసేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్ సార్టెడ్. ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇదంతా అయినాక స్నానం చేసి పూజ చేసుకొని దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మేకింగ్ డిన్నర్ అనమాట. సో ఇట్లాగా కొంచెం హెక్టిక్గానే నడుస్తున్నాయండి డేస్, బట్ ఇట్స్ నైస్ కదా. ఇన్ అ వే పాజిటివ్గా చూడాలి అంటే ఏంటి, రోజు ఇట్లా ఎప్పుడు టైం తెలియకుండా గడిచిపోతుందో జరిగినప్పుడు ద డేస్ విల్ గో ఫాస్ట్ అండ్ మనకి బోర్డమ్ అన్నది ఉండదు. సో ఆ ఫేజ్లో ఉన్నాను. ఇది మంచిదో చెడుదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. అండ్ ఇంకా డిన్నర్కి అయితే ఇది జొన్న దోశలు మొన్న పిండి వేసుకున్నాను కదండి, ఆ దోశలు ఇవి చాలా బాగా వస్తున్నాయి. నేనైతే కొంచెం రైస్ యాడ్ చేశానండి శ్లోకాకి, మరీ ప్లెయిన్ జొన్నలు పెట్టలేక. మీరు కావాలంటే జస్ట్ ప్లెయిన్ జొన్నలతో కూడా చేయొచ్చు, కాకపోతే అటుకులు మెంతులు వేసుకోండి, కొంచెం సాఫ్ట్గా వస్తుంది దోశ. అదర్వైజ్ మీకు అసలు టేస్ట్ పిల్లలు కూడా డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారండి. సో నేనైతే శ్లోకాకి ఇవి జొన్నల దోశలు అని చెప్పలేదు, డైరెక్ట్గా నార్మల్ దోశ అన్నట్టే పెడుతున్నాను. అండ్ షీఈ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. అండ్ ఇదంతా అయిపోయినాక ఆ రోజు నేను ఇంకా వైండప్ చేసి వీ జస్ట్ వెంట్ టు బెడ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం నేను తెచ్చుకున్న పూలు మ్యాక్సిమం పూలు స్వామివారికి పెట్టుకొని అమ్మవారిని పూజించుకున్నాను. అండ్ ఇట్ ఫెల్ సో నైస్ అండి. మల్లెపూలు, చామంతులు, గులాబులు అన్నీ పెట్టుకొని దేవుణ్ణి వర్షిప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ ఫీలింగ్. సో దీంతో అయితే ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.